మేజర్ ఫ్యామిలీ ఇన్‌ఫ్లుయెన్స్ మన బ్రాటప్ దాని మీద డిసైడ్ అయ్యి ఉంటుంది. మీ ఫ్యామిలీ ఏంటి అసలు? ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే మా నాన్నగారు లెక్చరర్‌గా పనిచేసి ఆయన రిటైర్ అయ్యారు, చనిపోయారు. మా మదరు ఆవిడ బ్రాహ్మణ సేవలో, సమాజ సేవలో దాదాపు 80s నుంచి ఆమె 2000 దశకం దాకా ఆమె దాదాపు ఒక 8,000 మంది మహిళల్ని ఆమె ఎంపవర్ చేశారు. అంటే ఆమెకు ఒక మహిళా మండలి ఉండేది. ఆ మహిళా మండలి ద్వారా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ కమ్యూనిటీ ఓకే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని మనం ఎలా ఎంపవర్ చేద్దాం, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని ఆ మహిళా మండలి ద్వారా టైలరింగ్ నేర్పించి, పెయింట్ ఆర్ట్స్ నేర్పించి, వాళ్ళకి వర్క్ కావాలి అంటే డిఆర్డిఏని పట్టుకొని డిఆర్డిఏ ద్వారా వాళ్ళకి వర్క్ ఇప్పించి, అట్లాగే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళ యూనిఫామ్ల ఆర్డర్ తీసుకొచ్చి వీళ్ళందరితో కుట్టించి వాళ్ళకి ఎంతో అంత ఉపాధి వచ్చేలాగా చేసేది. అంటే విస్తృత నెట్వర్క్ అయితే ఉండాలి. అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ ఏంటంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, పేరు ప్రఖ్యాతులు కాదు, ఇది సాటిస్ఫాక్షన్ కోసం చేసే పని బేసికల్లీ. ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు అనేది మన చేతిలో ఉండేవి కావు. మనం ఎక్స్పెక్ట్ చేయకుండా చేసుకుంటే పని వెళ్ళిపోతే ఆ ప్రాసెస్లో కొంతమందికి డబ్బు వస్తుంది, ఇంకొంతమంది పేరు వస్తుంది. ఈ రెండు మనం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం కాదు. కేవలం మనం సాటిస్ఫాక్షన్ కోసమే ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము, అదే అవుతుంది. సో నేనేంటంటే మా మదరు సేవాగుణము, మా ఫాదరు డైనమిజము, ఆయన హెల్పింగ్ నేచరు, వాళ్ళిద్దరిని కలిపితే నేను, వాళ్ళిద్దరిని మిక్సీలో వేసి తిప్పితే వచ్చిన బ్లెండ్ నేనని చెప్తా యాక్చువల్గా. సో నేనేంటంటే ఈ వృత్తిరీత్యా హెచ్ఆర్లో ఉన్నాను కాబట్టి మిగిలిన వాళ్ళకందరికంటే నాకు అవకాశం ఎక్కువ వచ్చింది. హెచ్ఆర్లో ఉన్నటువంటి అసలు ఏమేమి చదివారు? బేసికల్లీ నేను బీకామ్ గ్రాడ్యుయేట్. ఆ టైంలో బీకామ్ అయిన తర్వాత నేను అమెరికా పోవాలని చెప్పి H1 ట్రై చేసి రిజెక్ట్ అయ్యి అన్నీ చాలా అయిన తర్వాత సరే హెచ్ఆర్ వెళ్దామని ఎంఏ పీపీఎం కోర్స్ ఒకటి చేశాను ఉస్మానియాలో. అది జరిగిన తర్వాత నేను యాక్చువల్గా నా మెయిన్ కెరియర్ స్టార్ట్ అయింది 95 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టార్ట్ అయింది. బార్న్ అండ్ బాటప్ ఖమ్మం, తెలంగాణకి సంబంధించి. ఖమ్మం నుంచి మేము హైదరాబాద్ మైగ్రేట్ అయ్యాం. మా ఫాదరు రూట్స్ కూడా హైదరాబాద్ నుంచే, బట్ వాళ్ళ ఉద్యోగరీత్యా అంటే ఈ సందర్భంలో మా బామ్మగారిని తెలుసుకోవాలి. మా మదర్ హైమవతి టీచర్ గారని, ఆవిడ ఖమ్మంలో టీచరు, ఆమె కూడా హైదరాబాద్ నుంచి ఉద్యోగరీత్యా ఖమ్మం వచ్చి అట్లా సెటిల్ అయిపోయి అక్కడే ఉద్యోగం చేసి 38 years అక్కడే పనిచేసి రిటైర్ అయిపోయి పాపం ఆవిడ అక్కడే కాలం కూడా చేశారు. మేము అక్కడే పుట్టాము. మా ఫాదర్ మళ్ళీ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ మేము బ్యాక్ హైదరాబాద్ వచ్చాం. ఓకే. సో అట్లా నేనేంటంటే నా కెరియర్ ఫస్ట్లో ఏంటంటే 95, 94 ఆ ప్రాంతంలో జాబ్ ఆపర్చునిటీస్ అంటే నువ్వు ఎంబీఏ చేయరంగానే ఏదైనా బ్యాగ్ పట్టుకొని సేల్స్కో మార్కెటింగ్కో పోవాలి. అవును. గవర్నమెంట్ ఉద్యోగాల్లో మనకి ఛాన్సులు తక్కువ, అసలు గవర్నమెంట్ ఉద్యోగాలే సరిగ్గా లేవు. సో నేను కూడా అట్లనే నా కెరియర్ నేను ఎట్లా స్టార్ట్ చేస్తే ఒక రిసార్ట్ కంపెనీకి నేను ఎంబీఏ చదివేటప్పుడు వాళ్ళకి పార్ట్ టైం పనిచేశాను. వాళ్ళకి కొన్ని రోజులు, అది నా ఫస్ట్ జాబ్ అది. ఓకే. ఆ తర్వాత హైదరాబాద్లో మ్యాక్స్ పేజర్ అని ఒకటి వచ్చింది అప్పట్లో, పేజర్స్ వాళ్ళకి కొన్ని రోజులు పనిచేశారు. ఆ తర్వాత స్టాండ్ చార్ట్ బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ లాంచ్ చేశారు. ఓకే. అవి ఇన్స్టిట్యూషనల్ సేల్స్ చేశారు అప్పట్లో, నిమ్స్ హాస్పిటల్ అక్కడిక్కడ కొన్ని చోట్ల, అదే బల్క్ సేల్స్ అనమాట. ఓకే. అదైన తర్వాత ఇది మన కెరియర్ కాదు, ఇక్కడ ఇట్లా కాదు, మనం యూఎస్ ట్రై చేద్దాము, మనకి ఇంట్రెస్ట్ ఉంది కదా అని ట్రై చేస్తే అది వర్కౌట్ అవ్వాలి. ఓకే. సరే ఈ ప్రయత్నం చేస్తూ ఉండే టైంలోనే నాది ఎంఏ హెచ్ఆర్ ఫినిష్ అయిపోయింది. దెన్ 98 నుంచి నేను హెచ్ఆర్ దాంట్లోకి వెళ్ళిపోయాను, ఒక ఐటీ కంపెనీ. సో ఇది కంపెనీలో పని చేసుకుంటూ వచ్చారు? అక్కడ నేను చేసుకుంటూ వచ్చి అక్కడి నుంచి నా హైరింగ్ అన్నది అక్కడి నుంచి మొదలైంది. అక్కడ లెర్నింగ్, ఎక్స్పీరియన్స్ అట్లా చేసుకుంటూ వచ్చేవాడిని. ఆ టైంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలకి ఉద్యోగాలు అంటే కష్టమైపోయింది. వీళ్ళ దగ్గర మంచి టాలెంట్ ఉంది, మంచి బ్రెయిన్ ఉంది, మంచి తెలివితేటలు ఉన్నాయి, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. బై వర్చ్యూ ఆఫ్ దేర్ బ్రాటప్, దేర్ జీన్స్, వాళ్ళు ఈ నాన్ వెజ్ తినకపోవటం, వాళ్ళు 3-4 జనరేషన్ నుంచి అంత వెజ్ ఉండటంతో వాళ్ళకి ఏంటంటే ఇంటెలెక్చువాలిటీ ఆబ్వియస్లీ కొంచెం ఒక మోతాదు ఎక్కువ ఉంటుందని చెప్పి నా నమ్మకం. సో వాళ్ళకి ఏంటంటే బాగా ఈ ఐటీలో వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయిపోతున్నారు. ఎక్కువ మంచి కంపెనీస్, విప్రో అటువంటి కంపెనీస్ కూడా అప్పట్లో, సత్యం కంప్యూటర్స్, ఐటీ ఫీలింగ్ ఎక్కువ, వీళ్ళ ఐటీ రిక్రూట్మెంట్స్ బాగా ఉండి ఎక్కువ ఈ ఫీలింగ్ ఎక్కువ ఉండేది. ఓకే. సో నేను అది చూసి వీళ్ళకి మనం ఎందుకు వాళ్ళకి హెల్ప్ చేయకూడదని ఇంటెన్షన్తోనే నేను విప్రోతో కాంట్రాక్ట్ సైన్ చేసి వాళ్ళకి మ్యాన్ పవర్ ఇవ్వటం మొదలు పెట్టాను. అట్లా అప్పుడు మా కంపెనీ తరఫు నుంచి, నేను ఏ కంపెనీ అయితే అప్పుడు అసోసియేట్ అయి ఉన్నాను అట్లా చేసుకుంటూ వచ్చి రాను ఆ తర్వాత నేను XLRIలో వెళ్ళి చదవాలని నాకు హెచ్ఆర్ ఇంట్రెస్ట్ ఉండే. ఎప్పటి నుంచి భువనేశ్వర్ కదా XLRI అంటే? XLRI జంషెడ్పూర్.
సో లక్కీగా లేటరల్ ఎంట్రీ దొరికింది అక్కడ కంప్లీట్ చేసి వచ్చాను నేను కోర్సు. ఇంత చదువు చదివారు, ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత మన చదువు అంతా ఏంటి అట్లా అయింది, నేనేమో ఇట్లా ఉన్నాను ఏంటని అనిపించింది ఎప్పుడన్నా? లేదు, నాకు ఎప్పుడు రిగ్రెట్ లేదు. రిగ్రెట్ ఏమన్నా ఉంది? ఎందుకంటే ఇట్ వాస్ బై చాయిస్, ఐ వాజ్ నాట్ ఫోర్స్డ్ బై ఎనీవన్. ఎగ్జిలారీలో చదివారంటే ఇట్స్ నాట్ ఏ ఇదేం జోక్ కాదు కదా. అండ్ నా కెరీర్ కూడా తర్వాత అట్లాగే పోయింది. ఓహో. నేను ఐ క్విట్ యాజ్ వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్. లాస్ట్ జాబ్ నాది ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దాకా చేశాను నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను, ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేశాను. ఓకే. సో ఈ ప్రాసెస్లో ఇట్లా చేసుకుంటూ మనం ఇట్లా చేస్తే సరిపోదు, సేవ కొంచెం ఎక్కువ చేయాలి, వీలైనంత హెల్ప్ చేయాలి. లక్కీగా అంటే మనం అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి సేవ చేయట్లా, నా లైన్లోనే నేను చేస్తున్నా సేవ. అంటే మిమ్మల్ని ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్ కమ్ సేవారంగం రెండు కూడా చూసుకోవాలా? రెండు ఇప్పుడు నేను ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్లో కూడా ఉన్నాను. నేను ఉన్నారు కదా, ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పొచ్చు. బట్ అంటే ఐ స్టార్టెడ్ ఎ స్మాల్ బిజినెస్ నౌ. బట్ అది నా లైవ్లీహుడ్ కోసం, ఇది సేవ. ఓకే. సో నేను ఫుల్ టైం లేను కాబట్టి సంథింగ్ ఏదో బ్రెడ్ అండ్ బటర్ నాకు ఉండాలి కాబట్టి నేను ఒక స్మాల్ ఎంటిటీ ఒకటి స్టార్ట్ చేశాను, అది నడుస్తుంది. ఈ సేవ అంటే నేను 30% ఐ ఇన్వెస్ట్ మై టైమ్ ఇన్ సేవ. సో మిగిలిన 70% నా లైవ్లీహుడ్ కోసం ఐ హావ్ టు డూ మై. అసలు మీ పేరేంటి? ఆలూరి అని అనేస్తారు అందరూ. నేను నా ఫుల్ నేమ్ వాడనండి. వాడరా? ఎందుకు? ఆలూరి ఈజ్ మై లక్కీ నేమ్. ఇట్ యాక్చువల్లీ ప్రూవ్ టు బి లక్కీ నేమ్. అంటే 2007 అనుకుంటా, అప్పటిదాకా నా లైఫ్ అంతా రోలర్ కోస్టర్ రైడ్. అందరూ స్ట్రగుల్ అయినట్టే బాగా కెరీర్లో బాగా స్ట్రగుల్ అయ్యాం. అంటే లైఫ్లో స్ట్రాంగ్గా నిలబడటానికి. ఉద్యోగాలు అంటే ఎలా ఉంటాయి? అవును. ఉద్యోగం చేసుకుంటూ గట్టిగా నిలబడటానికి చేస్తే నాకు 2007లో కావాలో ఒక ఆయన, నాకు ఒక అవధూత లాంటి వ్యక్తి ఒక ఆయన కలిశారు. కలిసి ఆయన నాకు 2 విషయాలు చెప్పారు. నేను అప్పటికే బిజినెస్ పెట్టడం, వాటి చేతులు కాల్చుకోవడం అన్నీ అయినాయి. నేను ఐ వాజ్ ఇంటూ హోటల్ ఇండస్ట్రీ, ఐ వాజ్ ఇంటూ ఐటీ ఇండస్ట్రీ, అన్నీ చేసుకుంటూ అన్ని బోర్డులు పెట్టడం, బోర్డులు తీయటం, ఇట్లా నడిచింది. అప్పుడు ఆయన నాకు కలిసినప్పుడు, ఏంటి స్వామి ఇట్లా అవుతుంది నాకంటే, ఆయన ఈ గేవ్ ఎ రైట్ అడ్వైస్ యాక్చువల్లీ. బాబు, నువ్వు ఒక పని చేయి, నువ్వు కేరళలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళు, ఎవ్రీ ఇయర్ అక్కడ పోతా ఉండు, వెళ్ళి దండం పెట్టుకుంటా. బట్ నీ పేరు వైబ్రెంట్ ఉండాలంటే నీ పూర్తి నేమ్ చెప్పు అంటే మొత్తం చెప్తే నువ్వు ఇది వాడన్నాడు ఆయన. సో ఆలూరి అనేది మా ఇంటి పేరు. ఆ ఇంటి పేరు నాకు కలిసి వచ్చింది. అప్పటి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోవాలి. సో ఆలూరి నేమ్ అందరూ గుర్తుపడతారు నాకు. అంటే అనంత పద్మనాభ స్వామి దర్శనం చేసుకుని వచ్చారా? సో ఇంపాక్ట్ అక్కడ కనిపించిందా? ఆ ఇంపాక్ట్ అది చాలా, అంటే అప్పట్లో ఆయన ఎప్పటికీ పవర్ఫుల్లే. అవును, పవర్ఫుల్లే. సో మనం చెప్పుకోవడానికి మన నిజ జీవితంలో ఇగో ఇది నాకు జరిగిందని చెప్పుకోవడానికి కొన్ని దృష్టాంతాలు కనిపిస్తూ ఉంటాయి కదా. అది నేను నమ్ముతారు. నేను నమ్ముతాను. సో అక్కడి నుంచి నాకు అది మీ జీవితాన్ని మార్చింది. ఓకే, మార్చింది. కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉన్నట్టే కామన్ అనుకోండి. బట్ అది టర్నింగ్ అని చెప్పచ్చు. ఆ నేమ్ నాకు మంచి టర్నింగ్ సక్సెస్ నాకు వచ్చింది. సో నేను ఈవెన్ నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయినా, నా ఫేస్బుక్ ప్రొఫైల్ అయినా, ఈవెన్ నేను ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు కూడా నేను అదే పేరు పెట్టండి. అఫ్కోర్స్ డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ మార్చుకోలేము, అవును, అవి తప్ప నేను ఇదే పేరు వాడతాను. కానీ ఉద్యోగ మేళాలు జరిగినప్పుడల్లా మీ పేరే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని ఫేమస్? ఎందుకు జాబ్ మేళా చేసినప్పుడు నా పేరు వినిపించిందంటే, నేను ఇలా ఇండివిజువల్గా హెల్ప్ చేస్తుంటే హెల్ప్ ఎక్కువ అందరికీ అందట్లేదు అనమాట. సో దానికి నేనేం చేస్తుంటే వాట్సాప్ గ్రూపులు స్టార్ట్ చేశాను. అంటే నేను హెచ్ఆర్ అవడంతో నాకేంటంటే నా బ్యాచ్మేట్స్, నా ఫ్రెండ్స్, నా సబార్డినేట్స్ వాళ్ళందరూ ఇప్పుడు డైరెక్టర్ లెవెల్లో, వాళ్ళ సీనియర్ మేనేజర్ లెవెల్లో వేరియస్ కంపెనీస్లో వాళ్ళ హెడ్ హెచ్ఆర్ పొజిషన్లో ఉన్నారు. ఓకే. వాళ్ళ పొజిషన్స్ అని వాళ్ళు నాకు షేర్ చేస్తూ ఉంటారనమాట. అవి నేను వేస్ట్గా పోనీయటం ఎందుకని చెప్పి నేనేం చేస్తానంటే వాట్సాప్ గ్రూపులు పెట్టి అందులో పోస్ట్ చేస్తా నేను అదేంటంటే బ్రాహ్మిన్ యూత్ సర్వీసెస్ అని చెప్పి కమ్యూనిటీ గ్రూప్ ఫామ్ చేశాను. దాంట్లో ఇప్పుడు చాలామంది, అవి చాలా గ్రూపులు అయినాయి. వాటిల్లో ఈ రోజుకి వారానికి ఒక 2 కూడా ప్లేస్ అవుతూ ఉంటారు, మినిమం 2 తక్కువ కాకుండా వాళ్ళకి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. ఓకే. ఆ హెల్ప్ సరిపోట్లా. మొన్న ఒక లాస్ట్ నవంబర్లో మా బ్రాహ్మణ మన కమ్యూనిటీలో చాలా పెద్ద మనిషి ఒక ఆయన, అల్లూరి గారు మళ్ళీ జాబ్ మేళా పెట్టచ్చు కదా, చాలామంది ఉన్నారు, మీరు ఒకసారి చూడండి ఎంతమంది నీడి వాళ్ళు ఉన్నారు అని అంటే ఒక చిన్న సర్వే చేశారు. దగ్గర 20,000 మంది బ్రాహ్మణ్ యూత్ జాబ్ కోసం చూస్తున్నారు. అంటే ఒక కమ్యూనిటీని మాత్రం ఎందుకు ఎంచుకున్నారు? అంటే నేను అన్ని కమ్యూనిటీలకి చేశాను సేవ. బట్ ఈ బ్రాహ్మణ్ కమ్యూనిటీకి ఇటు రిజర్వేషన్ లేదు, ఇటు వీళ్ళకి ఎక్కడ ఆపర్చునిటీస్ బయట లేవు. సో ఇప్పుడు ఇందులో తప్పే ఉందండి, ఎవరి కమ్యూనిటీకి వాళ్ళు హెల్ప్లు చేసుకుంటున్నారు, నా కమ్యూనిటీకి హెల్ప్ చేయడంలో తప్పే ఉంది. కానీ అది దాని సేవ కిందకి ఎట్లా ట్రీట్ చేసుకోవాలి మేము?
మీరు నేను సేవనే అనుకుంటా అది. ఎందుకంటే నేను ఇప్పుడు సేవ అంటే అర్థం ఏంటి, మనం ఏ ప్రతిఫలం ఆశించకుండా చేసేది సేవ అంటాం. సేవ నేనేం అంటే మీ కమ్యూనిటీ కోసమే చేస్తున్నారన్న ఫీలింగ్ ఒకటి వస్తుందిగా ఒకటి. రానియండి, ఓకే, దాంట్లో ఏం లేదు, తప్పే ఉంది. బట్ ఏదైనా ఇన్ని జాబ్స్ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం కదా. అదే నాకు ఈ కనెక్షన్స్ వైడ్ నెట్వర్క్ నాకు ఉంది కాబట్టి పొజిషన్లు వస్తున్నాయి. ఓకే, ప్లస్ చాలా కంపెనీల్లో నాకు ఏదో తీరులో మా హెచ్ఆర్ కాన్ఫరెన్స్లో కనెక్ట్ అయిన వాళ్ళు, లేదంటే లింక్డ్ఇన్ ద్వారా కనెక్ట్ అయిన వాళ్ళు, నా బ్యాచ్మేట్స్ ఆ కంపెనీల్లో వాళ్ళందరూ హెచ్ఆర్ రోల్స్లో ఉన్నారు కాబట్టి నేను ఒక జాబ్ మేళా పెడుతున్నా, మీరు రాండి. ఎందుకంటే ఇక్కడ నేను ఈ ప్లాట్ఫామ్ ఎలా క్రియేట్ చేశానంటే, ఇట్ ఈస్ అ జీరో కాస్ట్ ఫర్ ద కంపెనీ అండ్ జీరో కాస్ట్ ఫర్ ద జాబ్ సీకర్. ఎవ్వరికీ ఖర్చు లేదు ఇక్కడ. ఇప్పుడు ఒక కంపెనీలో ఒక రీసోర్స్ని హైర్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? చాలా. నౌకరీ కొనుక్కోవాలి, మాన్స్టర్ కొనుక్కోవాలి, అడ్వర్టైజ్ చేయాలి, చాలా ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ ఉండవు దాంట్లో, ఇవన్నీ ఏమి ఉండవు. నేను చేసేది అది కూడా ఫ్రీ సేవే. అది మీరు ఎట్లా చేస్తారు అనొచ్చు. దానికి ఎవరంటే అడిగితే ఆ మినిట్లో ఎవరో వాళ్ళు ఒక పెద్ద మీ బాట్ వాళ్ళు ఒక ఆయన వచ్చేసి, ఓకే మీరు జాబ్ మేళా చేస్తారు కదా, నేను అందులో ఫుడ్ పెడతా అంటారు. ఇంకొక ఆయన వచ్చి మీకు ఇంకేమైనా లాజిస్టిక్ సపోర్ట్ కావాలా నేను చేస్తా అంటారు. అట్లా వెళ్ళిపోతుంది. ఓకే, సో అలా జాబ్ మేళా కండక్ట్ చేస్తే ఒక 8-10 వేల మంది వచ్చేస్తారు జాబ్ సీకర్స్. 4,000 హైయెస్ట్ ఆఫర్స్ మేము రోల్అవుట్ చేసింది 4,200 దాకా ఆఫర్లు వెళ్ళిపోయినాయి. అంటే ఒక జాబ్ మేళా పెడితే అందుకే నా హైరింగ్ 16,000 దాటింది. ఒక ఇండివిజువల్గా మనం అంత స్కోరు అవ్వాలి అంటే కష్టం. ఇప్పుడు నా టార్గెట్ ఏంటి, 26-27 కల్లా ఒక 25,000 మందికి ఉద్యోగాలు ఇప్పియాలని అన్న దాంతో వర్క్ చేస్తున్నాను నేను. సో అది అవుతుందేమో చూద్దాం, భగవంతుడు అనుగ్రహం. 16,000 మంది ఇప్పుడు ఉద్యోగంలో స్థిరపడ్డారు మీ వల్ల. అది మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, ఫార్మా రంగంలో, ఐటీ రంగంలో, ఆల్ సెక్టర్స్. ఈ అన్ని సెక్టర్స్లో మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. అంటే నేను మ్యానుఫ్యాక్చరింగ్లో నేను వర్క్ చేశాను. ఓకే, మీరు ఒక దాంట్లో ఉన్నారు కాబట్టి. నేను మ్యానుఫ్యాక్చరింగ్లో వర్క్ చేశాను. అక్కడ స్కిల్ ఎలా ఉంటుంది, అన్స్కిల్డ్ వాళ్ళు ఎలా ఉంటారు, హీట్లో పనిచేసేవాడు ఎలా ఉంటాడు, వాడికి ఏ స్కిల్ ఉండాలి, అట్లా ఎగ్జిక్యూటివ్ క్యాటర్కి వస్తే వాళ్ళకి ఏ కాంపిటెన్సీ ఉండాలి, ఇవన్నీ నాకు ఐడియా ఉంటాయి. సో ఇప్పుడు కూడా నేను ఏంటంటే ఒక జాబ్ అనే కాదు, మై ప్రైమరీ ఫోకస్ ఈజ్ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్. రైట్. సో ఈ ఎంపవర్మెంట్ కేటగిరీకి వచ్చేప్పటికి నేనేం చేస్తున్నా అంటే, నేను లాస్ట్ టైం స్వావలంబి భారత్ అభియాన్ మా ఎన్జిఓ బిఎస్ఎస్ సంస్థ ద్వారా నేను ఐఎమ్ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ద బిఎస్ఎస్ఎఫ్ అన్నమాట. బిఎస్ఎస్ఎఫ్ అన్నది 1,20,000 మంది వాలంటీర్స్ ఉన్న పెద్ద ఎన్జిఓ. అవును, అందులో నేను కూడా ఒక మెంబర్ని. సో వాళ్ళ ద్వారా మేము స్వావలంబి భారత్ అభియాన్ ప్లస్ ఇంకా లఘు ఉద్యోగ భారతి వీళ్ళందరి కోఆర్డినేషన్తో ఎస్బీఐ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఒక 100 మందికి ముద్రా లోన్లు మొన్న ఇప్పించాం. అబ్బా, ఇప్పుడు కూడా క్యాంపెయిన్ నడుస్తుంది. అంటే బేసికల్లీ ఐఎమ్ యాక్టింగ్ లైక్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ జాబ్ సీకర్ ఆర్ లోన్ సీకర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇటుపక్క కూడా ఈ కంపెనీస్ వాళ్ళు దే ఆర్ ఆల్సో యాక్చువల్లీ స్ట్రగ్లింగ్ టు ఐడెంటిఫై ఏ క్వాలిటీ రిసోర్స్. అండ్ ఇక్కడ బ్యాంకర్స్ కూడా జెన్యూన్ లోన్ సీకర్ కోసం వాళ్ళు ఎత్తుకుంటున్నారు. సో నేను చేసే పని ఏంటంటే ఐఎమ్ జస్ట్ కోఆర్డినేటింగ్ బిట్వీన్ ద బోత్. ఒక వంతెనలాగా, వాళ్ళకి వీళ్ళకి ఒక వంతెనలాగా మీరు ఉన్నారు. అది చేస్తున్నాం, ఆ హెల్ప్ చేస్తున్నాము. సో ఆ సేవ నడుస్తూనే ఉంది ఇప్పటికీ. ఇప్పుడు కూడా జాబ్ మేళా ఒకటి వర్కౌట్ చేస్తున్నాం ఒకటి. దాంట్లో ఇందాక చెప్పినట్టు ఒక 20,000 మంది పిల్లలు యాక్చువల్ జాబ్ కోసం చూస్తున్నారు. నిజంగా అంటే ఇప్పుడు ప్రభుత్వాలు వస్తున్నాయి, మేము ఉద్యోగ కల్పన జరుగుతోందని చెప్పని అంటున్నారు. మెయిన్గా అసలు తెలంగాణ ఏర్పడిందే నీళ్లు నియామకాలు దాని మీద ఏర్పడింది. బట్ ఆ రకమైన ఇదంతా ఇక్కడ కనిపించట్లేదా? దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోకర్లా, మన ప్రజలే తీర్పిచ్చారు కదా ఉద్యోగాల విషయంలో ఏమైందో. సో అది లేదు కాబట్టి ఏంటంటే కొంతమంది నాబోటోళ్ళు ఈ సేవ చేయాల్సి వస్తుంది. మరి వీటికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను చేసే పనిలో పెద్ద అవసరం ఉండదు అంటారా? పెద్ద ఖర్చే ఉండదు. ఒక జాబ్ మేళా చేయాలంటే ఎంత అండి, 10 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే దానికి ఒక పెద్ద హాల్, కమ్యూనిటీ హాల్ తీసుకోవాలి. ఒకవేళ ఎవరన్నా దాతలు ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చారంటే అందులో 2 లక్షలు అంత ఖర్చు మిగిలిపోతుంది. ఓకే, వాళ్ళ దగ్గర రూమ్స్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అదే వాడుకుంటాం. అది మేము ప్లాన్ చేసేది కూడా హాలిడే రోజు పెడతాం కదా, ఒక సాటర్డేనో సండేనో పెడతాము. దాన్ని మన మీడియా మాధ్యమం ద్వారా వీ విల్ లెట్ ఎవ్రీబడి నో దట్ ఐఎమ్ గోయింగ్ టు హోస్ట్ ఏ జాబ్ మేళా హియర్. యూ కెన్ అప్లై ముందు ఒక చిన్న స్మాల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒకటి పెడతాము. సో దాంట్లో ఐ విల్ హ్యావ్ డేటా. ఓకే, ఏ టైప్ ఆఫ్ ఏ స్కిల్ ఉన్నవాడు వస్తున్నాడు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు వస్తున్నాడు, వాళ్ళందరూ డేటా వస్తుంది. ఆ డేటా ప్రకారం నేనేం చేస్తాను, ఏ కంపెనీని పిలిస్తే వీళ్ళ బెనిఫిట్ అవుతుందని ఆ కంపెనీ మీద ఫోకస్ చేస్తాను. ఓకే, నా సక్సెస్ సీక్రెట్ అది. ఇప్పుడు లాస్ట్ టైం మల్కాజ్గిరిలో పెట్టాము. లాస్ట్ టైం ఏంటంటే మల్కాజ్గిరిలో రామచంద్రరావు గారు ఎమ్మెల్యేగా కండక్ట్ చేస్తున్నప్పుడు ఆయన అంతకంటే ముందు ఆలూరు గారు ఒకటి ఆర్గనైజ్ చేద్దామంటే వీ ఆర్గనైజ్. ఓకే, ఇట్ వాస్ ఫెంటాస్టిక్. అక్కడేంటి 10th క్లాసు ఇంటర్మీడియట్ పాస్ అని ఉన్నారు. 10th క్లాసు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళ కోసం ఐటీ కంపెనీ తీసుకొస్తే
వర్కౌట్ అవుతుంది అక్కడ. సో నేను కొన్ని ఏరియాస్కి వెళ్ళి అక్కడ డేటా తీసుకొని వాళ్ళకి ఏ కంపెనీ తీసుకొస్తే బాగుంటుందో స్టడీ చేస్తాను. ఎయిర్పోర్ట్ని పిలిచాము, ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము. ఎయిర్ ఇండియా శాట్స్ వచ్చి హైర్ చేసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళ గ్రౌండ్ స్టాఫ్ని తీసుకొని వెళ్ళారు. అట్లా యూ నేమ్ మెడిప్లస్ వాళ్ళు, ఫ్లిప్కార్ట్ వాళ్ళు, జొమాటో వాళ్ళు, ఫార్మా, అందరూ అన్ని ఇండస్ట్రీస్ వాళ్ళు వస్తారు, హైర్ చేసుకొని పోతారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకేం ఖర్చు ఉండదు. వాళ్ళకి ఏంటంటే మీకు ఇక్కడ నేను ఒక 5,000 మందిని ఎదురుగుండా కూర్చోబెడతారు రెడీమేడ్లో, వాళ్ళు చూస్ చేసుకుని వెళ్ళిపోవటం అంతే. సో వాళ్ళకి ఈజీ అవుతుంది. ఓకే, అంటే జాబ్ అనేది ఎంత అవసరం ఉందో అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా అంత అవసరం ఉంది అక్కడ కంపెనీస్కి కూడా తీసుకోవాల్సిన టాలెంట్ కోసం. టాలెంట్ హంటింగ్ అంటాం మనం యాక్చువల్గా. టాలెంట్ హంట్ చేయడానికి నేను అటు కంపెనీకి హెల్ప్ చేస్తున్నాను, ఇటు జాబ్ సీకర్కి ఇది క్రియేట్ చేయడం వలన వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇప్పుడు వాడు వస్తాడు ఇక్కడికి వచ్చి 4-5 ఎత్తుకుంటాడు కంపెనీలు. ఇక్కడ దీంట్లో ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఇట్ వాజ్ నాట్ ఏ ఈజీ టాస్క్ యాక్చువల్లీ. ఇక్కడ వస్తాడు, ఇక్కడ ఆఫర్ తీసుకొని పక్క కంపెనీతో వెళ్ళి ట్రేడ్ చేస్తుంటాడు. అది కూడా ప్రాబ్లం ఉంది. సో మేము అందుకే చాలా స్ట్రిక్ట్గా చెప్తాం ముందరే, మీరు ఒక చోట ఆఫర్ వస్తే అది తీసుకొని వెళ్ళిపోండి, వేరే వాళ్ళకి రూమ్ ఇవ్వండి, ఆపర్చునిటీ వేరే వాళ్ళకి వస్తుంది. మీరు ఒకటే చోట పట్టుకొని ఇక్కడ 30,000 ఆఫర్ తీసుకొని అక్కడ 35,000 ట్రేడ్ చేస్తే ఇట్స్ అన్ఫేర్. అంటే మినిమం బేస్ స్కేల్ ఎంత పెట్టుకున్నారా? అంటే అది నా చేతిలో, మీ చేతిలో ఉండదు అది. మేము వీ డోంట్ గెట్ ఇన్ టు దేర్ కంపెనీ పాలసీ మ్యాటర్స్లోకి వెళ్ళాం మేము. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, వాళ్ళు ఎవరైనా మినిమం వేజ్ ప్రకారం తీసుకోవాల్సి. వీళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళు నా దగ్గర ఉన్నారు ఇంత కొంతమంది, మనం ఒక ఎగ్జిబిట్ చేసాం కొంతమందిని, సో కంపెనీస్ వస్తున్నాయి అక్కడికి తీసుకెళ్తున్నాయి అంతే. ఇప్పుడు అది రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు నా దగ్గర డేటా వస్తుంది కాబట్టి ఓకే, నేను హైరింగ్ కంపెనీస్కి చెప్తాను, ఈ సో స్కిల్ సెట్ ఉన్నవాళ్ళు, ఈ కాంపిటెన్సీ ఉన్నవాళ్ళు నా దగ్గర ఉన్నారని చెప్తా. ఇటు జాబ్ సీకర్స్ కూడా ఈ సో కంపెనీస్ ఈ రిక్వైర్మెంట్ తోటి వస్తున్నాయని చెప్పి నేను వాళ్ళకి మెసేజ్ ద్వారా పంపిస్తా, వాళ్ళకి అర్థం అవుతుంది. సో మెసేజ్ ఈజ్ వెరీ క్లియర్. సో వాళ్ళు వచ్చి ఆ రోజు జాబ్ మేళ రోజున ఎంట్రీ రిజిస్ట్రేషన్లో లోపల రాగానే మేము పెద్ద స్క్రీన్ ఒకటి పెడతాం. అంటే ఎన్ని 100 కంపెనీస్ వస్తే 100 కంపెనీ నేమ్స్, వాళ్ళు ఎన్ని పొజిషన్లు ఉన్నాయి, ఎవరిని హైర్ చేస్తున్నారు, అవన్నీ ఉంటాయి. ఆల్ డిపార్ట్మెంట్స్, అది చూసుకొని ఎవ్రీ కంపెనీలో ఎవ్రీ డిపార్ట్మెంట్ అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ స్టూడియో ఉంది, సిగ్నేచర్ స్టూడియో, మీకు ఎడిటర్స్ కావాలి, మీరు నాకు అందులో పెడతాను, అందులో నాకు ఐ నీడ్ ఎడిటర్స్ ఎంత 5 మెంబర్స్ ఎంత పెడతారు. మీకు ఎడిటర్ జాబ్ కోసం వచ్చినవాడు ఏం చేస్తాడు, నా ఫస్ట్ రిసెప్షన్లో చూస్తాడు, అక్కడ పెద్దది ఉంటుంది హోర్డింగ్, ఓకే సో సిగ్నేచర్ స్టూడియో ఎడిటర్స్ కావాలి, ఇది ఇన్నో ఎన్క్లోజర్లో ఉంది, అక్కడికి వెళ్ళిపోతాడు డైరెక్ట్గా. అక్కడ మీ దగ్గర 5-10 మంది వస్తే మా వాలంటీర్లు 1 by 1 వాళ్ళందరినీ మీ లోపల ఇంటర్వ్యూకి పంపిస్తారు. సో మీ జాబ్ ఈజీ అయిపోతుంది, మీరు మధ్యాహ్నం కల్లా హైర్ చేసుకొని వెళ్ళిపోతారు. అట్లా కంపెనీస్ అన్నీ దాదాపు అట్లనే అవుతాయి. కొంతమందికి ఏంటంటే వాళ్ళ ప్యాటర్న్ రిటర్న్ టెస్ట్ పెడతారు, ఇంకొంతమంది కోడింగ్ టెస్ట్ పెడతారు. అవి మేము ముందే చెప్తాం. ఓకే, మేము వీ డోంట్ ఇంటర్వ్యూన్ ఇన్ దేర్ కంపెనీ పాలసీ ఆర్ వీ డోంట్ ఇంటర్వ్యూన్ ఈవెన్ ఇన్ ద శాలరీ మ్యాటర్. వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఎంతవరకు ఇక్కడ ప్రాసెస్ చేయగలుగుతారు ఇక్కడ చేస్తారు. ఇక్కడ షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు ఆఫీస్ పిలిపించుకుంటారు, మీరు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుందని మేము ముందే అనౌన్స్ చేస్తాం. ఓకే, ఎందుకంటే ఐ కెనాట్ ఫోర్స్ సాఫ్ట్వేర్ కంపెనీ టు యూ రోల్ అవుట్ ఆఫర్ రైట్ నౌ దెన్ అండ్ దేర్. అంటే ఇది ఒక ఫస్ట్ స్టెప్, నీ ఉద్యోగంలో ఇది ఒక ఫస్ట్ స్టెప్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు స్మాల్ కంపెనీస్ ఉంటాయి, అంటే స్మాల్ అంటే నా ఇంటెన్షన్ కంపెనీ స్మాల్ అని కాదు, ప్రాసెస్ తక్కువ ఉంటుంది. అవును, వాళ్ళకి రిటర్న్ టెస్ట్లు, వాళ్ళకి కోడింగ్ టెస్ట్లు ఏమి ఉండవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్గదర్శి చిట్ ఫండ్, మన శ్రీరామ్ గ్రూప్ ఉంది, శ్రీరామ్ వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళకి ఇవన్నీ ఏమి ఉండవు. వస్తాడు, రీసోర్స్ దొరికాడా, మాట్లాడారా, నచ్చాడా, దెన్ అండ్ దేర్ ఆఫర్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. మెడిప్లస్ ఉంది, దెన్ స్పాట్లో ఆఫర్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ రోజు ఇట్లానే అయింది మన ఎయిర్ ఇండియా శాట్స్, స్పాట్లో ఆఫర్ ఇచ్చేస్తారు. సో 8 o'clockకి జాబ్ మేళా స్టార్ట్ చేస్తే 10:30-11 ఫస్ట్ ఆఫర్ రోల్ అవుట్ అయిపోతుంది. ఇంకా మీకు అది మధ్యాహ్నం 4-5 గంటలకల్లా ఆఫర్లు ఇచ్చేవాళ్ళు అలసిపోవాలి, అట్లా వెళ్ళిపోతాయి ఆఫర్స్. ఇంకొకటి ఏంటి, ఆఫర్ తీసుకున్న వాళ్ళు కొంతమంది వేరే వాళ్ళతో ట్రేడ్ చేసుకుంటూ ఫస్ట్ దగ్గర చేరకుండా ఉంటారు. మేము వాళ్ళకి చెప్తాం, బాబు అట్లా చేయకండి, ఇట్ ఈస్ అన్ఫేర్. ఆ ఫస్ట్ ఎవరు ఆఫర్ ఇస్తే వాళ్ళ దగ్గర వెళ్ళి చేరిపోండి. బట్ ఎంతవరకు సస్టైన్ అవ్వగలుగుతున్నారు వాళ్ళు ఆ జాబ్స్లో? మీరు పంపించడం వరకే మీ బాధ్యత అంతే, ఇప్పుడు బియాండ్ దట్ మీరేం పట్టించుకోరా? ఎట్లా పట్టించుకుంటాం మనం? మీకు ఇచ్చారు, మీకు వచ్చిన తర్వాత మీ జాబ్లో చేరిన తర్వాత ఆ రీసోర్స్ డిపెండ్స్ అపాన్ యువర్ క్యాలిబర్. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ అట్లా ఉంటాయి, ఇవాళ రేపు గవర్నమెంట్ జాబ్స్ కూడా అంతే.
సపోజ్ ఇఫ్ యూ ప్రూవ్ టు బి అన్ఫిట్ యూ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ద కంపెనీ. దట్ ఈస్ యువర్ హెడ్. మా పని ఏంటి, ఒక గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్తాం. నీళ్లు తాగించలేరు. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలరు కానీ నీళ్లు తాగించలేరు. అంతవరకు అంతే, సేమ్ అంతే. సో మనం ఒక ఆపర్చునిటీ వే చూపెడతాం, అంతవరకే. ఎదుర్కొన్న సవాళ్ళు ఏమన్నా ఉన్నాయి ఇక్కడ ఈ ఫీల్డ్లో? సవాళ్ళు ఏంటంటే ఇవే ఉంటాయి. బేసికల్లీ ఏంటంటే వీళ్ళు ఆఫర్లు తీసుకొని చేరరు. అదొకసారి ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. ఏంటంటే ఒకసారి రిమైండర్ పంపిస్తాము, వెళ్ళిపోతారు. అంతకంటే పెద్ద మేజర్ మనం చేసే సేవ ఇందులో. ఇదొక్కటేనా, ఇంకా మిగతా విషయాల్లో ఏమన్నా మీరు ఎక్కువగా వెళ్తుంటారు? ఎంపవర్మెంట్ దాంట్లో కూడా ఉన్నాం కదా. ఇప్పుడు ఇస్తున్నాము. ఇప్పుడు మొన్న ఇంకొక చాలా పెద్ద మనిషి, ఆయన పేరు తీసుకోవచ్చా లేదో ఇక్కడ ప్రెస్లో. ఓకే, ఆయన చాలా పెద్ద మనిషి. ఆయన ఏం చేశారంటే, ఇట్లా ఆలూరు గారు సైబర్ సెక్యూరిటీ మనకి ఇప్పుడు మార్కెట్లో చాలా అవసరం ఉంది. మన పిల్లలు చాలామంది ఉన్నారు టాలెంటెడ్, వాళ్ళ ట్రైనింగ్ లేదు వాళ్ళకి. మనం వాళ్ళ ట్రైనింగ్ ఇప్పించి నామినల్ కాస్ట్లో ఒకళ్ళు ఉన్నారు ఇచ్చేవాళ్ళు. అది ఇట్స్ అన్ ఆథరైజ్డ్ బాడీ. అందులో అది వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి మనం ప్లేస్మెంట్ వచ్చేలాగా హెల్ప్ చేద్దామంటే, ఇప్పుడు యూ నేమ్ ద కంపెనీ, ఇన్ఫోసిస్ రిక్వైర్స్ సైబర్ సెక్యూరిటీ పీపుల్. యూ టేక్ హెచ్ఎస్బిసి, యూ టేక్ బ్యాంకింగ్, వెల్స్ ఫార్గో, ఏ కంపెనీ తీసుకొని సైబర్ సెక్యూరిటీ వాళ్ళు కావాలి. సో వాళ్ళకి ఏంటంటే ఈ ట్రైన్డ్ అంటే దే నీడ్ రెడీమేడ్ ప్రొడక్ట్. ఓకే. సో అది చేయితే ఇప్పుడు ఆ ప్రయత్నం నడుస్తుంది ఇప్పుడు. ఓకే. దాంట్లో ఒక 100 మంది దాకా ఎన్రోల్ అయ్యారు ఇప్పటికీ. సైబర్ సెక్యూరిటీ, ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయి. సో ఏంటంటే ఒక లార్జ్ స్కేల్లో హెల్ప్ మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. వాళ్ళు జస్ట్ ట్రైనింగ్ 1 మంత్ అవుతుంది. ఆ 1 మంత్ వాళ్ళు బాగా ట్రైనింగ్ నేర్చుకుంటే అందరూ అబ్జర్వ్ అవుతారు, ఎందుకంటే మార్కెట్లో అంత రిక్వైర్మెంట్. సరే, జాబ్ వరకు సరే, చదువుకునేటప్పుడు వాళ్ళకి ఏదన్నా కొంచెం అవగాహన కల్పించే ప్రయత్నం ఏమైనా మీ ద్వారా జరుగుతుంది అసలు? చదువుకునేటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ మోటివేషనల్ పర్సనాలిటీ అంటే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్లో నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ ఐ కెన్ ఓన్లీ టచ్ దట్ ఏరియా. ఓకే. అదే ఆ మోటివేషన్ చెప్తా. బేసికలీ నాదేంటి గైడెన్స్ ఉంటుంది. ఇప్పుడు అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ ప్రాసెస్లో పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, జాబ్ సీకర్స్తో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు దే ఆర్ మిస్సింగ్ ద రీడింగ్ స్కిల్. ఈ డిజిటల్ వరల్డ్ ఇది వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే, ఈ మెయిన్ మనకి ఎలక్ట్రానిక్ మన ఈ వాట్సాప్, ఈ ఫేస్బుక్లో, లింక్డ్ఇన్లో వచ్చిన తర్వాత రీడింగ్ హ్యాబిట్ పోయింది, కంప్లీట్లీ గాన్. పుస్తకాలు కొనటమే తక్కువైపోయింది. అంత ఆడియో విజువల్లో కూడా అది ఒక దాని మీద స్టేబుల్గా ఉండదు. దే ఆర్ ల్యాకింగ్ కాన్సన్ట్రేషన్. ఓకే. ఒక చిన్న 4 లైన్లు మెసేజ్ పెడితే అది చదవడానికి కూడా బద్ధకమే. మనం చెప్తాం క్లియర్గా. అంటే నాకుండే తాకిడికి నేనేంటంటే నాకు ఫోన్లు చేయొద్దని చెప్తా. అందులో రాస్తా క్లియర్గా, ఇది మెసేజ్ 4 లైన్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదేంటంటే, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ట్రైన్డ్ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ ఏరియా, యూ ప్లీజ్ ఈ లింక్ క్లిక్ చేయి, డోంట్ కాల్ మీ అని చెప్తా. మెసేజ్ మీ వాట్సాప్ ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ అని చెప్తా నేను. అక్కడతో ఆగరాళ్ళు అసలు, అది కూడా చదవరు. ఆ కింద 4 లాస్ట్ లైన్ దాకా చదవరు, ఏమంటే ఫోన్ కొడుతూనే ఉంటారు. సో మెసేజ్ పెట్టా కదమ్మా అంటే, నేను చేసే సేవ. దీంట్లో నేను నా లైవ్లీవుడ్ని వదిలేసి నేను ఫుల్ టైం దీని మీద కేటాయించలేను కదా. అవును. సో నా లైఫ్ నాకు ఉంటుంది కదా. అక్కడ నేను వాళ్ళకి అక్కడ కొంచెం మనకి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. లైవ్లీవుడ్ అంటే నాకు ఇంకోటి అడగాలనిపిస్తుంది. పిల్లలు అంటే నా ఫ్యామిలీ, నాకు ఒక కొడుకు, బట్ మాకు 3 పిల్లలు. 3 పిల్లలు ఎట్లా అంటే, మా అక్కకి 2 పిల్లలు, నాకు ఒక కొడుకు. సో ముగ్గురు పిల్లలు మా పిల్లలే. ఓకే. ఏం చదువుతున్నారు వాళ్ళు? మా పెద్దవాడు అక్క పెద్ద కొడుకు, వాడిని మెల్బోర్న్లో ఎంఎస్ చదివించాము. ఈజ్ అ సోషల్ మీడియా మేనేజర్ నౌ. ఈ వర్క్ ఫర్ బిగ్ మల్టీనేషనల్ కంపెనీస్. ఇప్పుడు కూడా డెన్సు అనే ఒక మల్టీనేషనల్ కంపెనీకి సోషల్ మీడియా మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. ఈజ్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే. రెండో వాడు ఎంఎస్ చదివాడు యూఎస్లో. ఈజ్ వర్కింగ్ ఇన్ మైక్రోసాఫ్ట్ అట్లాంటాలో ఉన్నాడు. 3 నా కొడుకు ఇండియానాలో ఇప్పుడు ఎంఎస్ చేస్తున్నాడు, పర్డ్యూ యూనివర్సిటీలో, ఇండియానా స్టేట్లో ఉన్నాడు యూఎస్లో. సో అంటే మీ ఫ్యామిలీని ఒక స్టేజ్లో పెట్టిన తర్వాత దీంట్లోకి దిగారా, లేకపోతే ముందు ప్యారలల్గానే? బ్రాహ్మణ సేవ అన్నది అది చెప్తున్నా కదా, మా మదర్ నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్స్. అది నేను 98 నుంచి నడుస్తూనే ఉంది. బట్ 2007 తర్వాత ఇది ఉధృతమైంది, బాగా ఎక్కువైపోయింది. రామచంద్రరావు గారితో మీకేంటి అంత అనుబంధం? ఫ్యామిలీ ఫ్రెండ్షిప్, అంతేనా? కమ్యూనిటీ రిలేషన్ అంతే. ఇప్పుడు బ్రాహ్మడు ఎక్కడ ఉన్నాడో హెల్ప్ చేయమంటే నేను వెళ్ళిపోతా. వాళ్ళు ఎలక్షన్లో నిలబడేవాడు ఎవరు నన్ను హెల్ప్ చేయమని అడిగినా నేను హెల్ప్లో నో అన్నాం. ఓకే. అందులో అంటే వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, జస్ట్ ఎక్స్టెండ్ అవర్ సర్వీస్ అంతే. సో ఆయన మొన్న ఎలక్షన్స్లో మరి పోటీ చేశారు, అక్కడ కూడా మీరు
ఆయన సపోర్ట్ చేశారా? యా, ఆయనకి లాస్ట్ మినిట్లో వచ్చింది టికెట్. ఒక 20 రోజులు నేను ఆయనతో పాటు ఉండటం జరిగింది. ఒక 20,000 సేవ చేశాను అక్కడ. జస్ట్ అంటే బేసికల్గా బ్రాహ్మిన్స్ అంతా కూడా బీజేపీకి ఫర్గా ఉంటారా అని అంటారు, అందుకని బీజేపీ వైపు వెళ్ళారా? లేకపోతే మీకు మొదటి నుంచి బీజేపీ వాదం ఏమన్నా మీలో ఉందా? నేను ఏ పార్టీకి బేసికలీ ఎఫిలేషన్ కాదు. నేను డిగ్రీ చదివే రోజుల్లో రోవర్స్ క్రికెట్ క్లబ్ అని చెప్పి మా దగ్గర పివి రంగయ్య నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఏదో అప్పుడు కాంగ్రెస్ తిరిగా కొంత కాంగ్రెస్ టచ్ ఉంటుంది, కానీ వాసన అయితే ఉంది, కాంగ్రెస్ వాసన ఉంటుంది. బట్ బీజేపీ అన్నది నేను అంటే అది మోడీ గారి ఫ్యాన్. బేసికలీ ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకి అభిమాని అంతే. ఇప్పుడు ఆయన చేసే వర్క్ నేను ఇప్పుడు మళ్ళీ మీకేం అవి కొత్తగా చెప్పక్కర్లా. సో ఆయన వర్కింగ్ స్టైలు, ఆయన కంట్రీని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు అన్న దాన్ని చూస్తే అంతే. ఓకే. రామచంద్ర గారు బేసికల్లీ నేను ఐఎమ్ కట్టర్ సెల్ఫిష్. బ్రాహ్మణ్ కమ్యూనిటీకి నేను హెల్ప్ చేయాలి, దాంట్లో తప్పేం లేదండి. కానీ ఒక కమ్యూనిటీకి హెల్ప్ చేయడం అనేది కొంచెం అంటే మీ అంత సేవా దృక్పథం ఉండి అన్ని రంగాల మీద అవగాహన ఉన్నవాళ్ళు, సో ఒకళ్ళనే పైకి తీసుకురావాలన్న ఎందుకంటే వీళ్ళని ఇప్పుడు ఎన్ని రాళ్ళు వేస్తున్నారు, బురద చల్లుతున్నారు, ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారు కదా ఇక్కడ. వీళ్ళకి అవకాశాలు కూడా లేవు కదా. సో నేను అది పెద్ద తప్పనేం అనుకోనది. ఓకే. ఐ డోంట్ ఫీల్ రాంగ్. ఇప్పుడు ఎవరికి వాళ్ళు చేసుకున్నప్పుడు ఇప్పుడు దేశ వ్యవస్థ, దేశ ఎలక్షన్లే అన్ని కుల ప్రాతిపదిక మీద నడుస్తున్నాయి. మనం చేసే ఇంత చిన్న సేవ, మన సముద్రంలో కాకిరెట్ అంతా మనం చేసే సేవ ఒక కమ్యూనిటీ చేయడంలో తప్పే ఉందండి. అట్లానే వేరే వాళ్ళకి చేయకూడదని కాదు. ఈ ప్రాసెస్లో వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తుంటాను. ఎంతోమంది చెప్తారు నాకు, మన రాజకీయ నాయకులు వీళ్ళు పెద్ద వాళ్ళందరూ, రాజకీయ నాయుడు క్యాస్ట్తో పని ఏంటండి? అవును, కరెక్ట్. వాళ్ళ కమిటీతో పనే ఉంది. వాళ్ళు అడుగుతారు నాకు వారానికి 3-4 పెద్ద వాళ్ళు ఫోన్ చేస్తారు. వాళ్ళు ఫోన్ చేసి ఆదిలాబాద్ నుంచి ఇటు నిర్మల్ నుంచి ఇట్లా ఉన్న మా వాళ్ళు ఉన్నారు, కొంచెం హెల్ప్ చేయండి అంటే, నేను హెల్ప్ విషయంలో ఎవరో నేను చూడను. వాళ్ళు చెప్తే ఐ ట్రై టు హెల్ప్ దెమ్. బట్ నా కమ్యూనిటీకి నేను ఎందుకు చేసుకోకూడదు? ఇంట గెలిచి రచ్చగలమన్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ నా కమ్యూనిటీకి చేసుకోవడం. గెలిచానని అనుకుంటున్నారా? ఇంట గెలుపు అది సాటిస్ఫాక్షన్తో మెజర్ చేస్తాను. గెలుపు ఓటములు నేను సాటిస్ఫాక్షన్తో మెజర్ చేస్తాను. సో ఐఎమ్ సాటిస్ఫైడ్. అది మా ఇంట్లో సపోర్ట్, నేను ఇంట్లో ఏం చేసినా మా ఇంట్లో సపోర్ట్. టార్గెట్ ఏంటి? టార్గెట్ ఎంత పెట్టుకున్నారు? మీకు చెప్పాను కదా, షార్ట్ టర్మ్ గోల్ 26-27 కల్లా ఒక 25,000 మందికి నేను ఉద్యోగాలు ఇప్పేయాలన్న దాంతో పోతున్నా. ఇవి ఎలా సాధ్యం పడతాయంటే ఈ జాబ్ మేళాలు పెంచుకుంటూ పోవాలి, ఎక్కువ చేయాలి. ఎక్కువ చేస్తే ఒక షాట్లో 3,000-4,000 ఆఫర్లు రోల్ అవుట్ అవుతున్నప్పుడు ఒక 5-10 జాబ్ మేళాలు చేసామంటే అంతకంటే దాటి. నిజంగా అంత రిసోర్సెస్ అవసరం ఉందా కంపెనీస్లో? ఉన్నాయి. బట్ ఎందుకు బయటకు కనిపించదు చాలా వరకు? దే ఆర్ హంటింగ్. అది బైకి అంటే ప్రతి కంపెనీ బయటకు వచ్చి చెప్పుకోదు కదా, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేది ఇస్తారు. మీరు నౌకరీ మాన్స్టర్ చూడండి ఎన్ని పొజిషన్లు పడుతుంటాయి. కానీ నేను ఇంకొకటి అడగదలుచుకున్నా. monster.com ఉంది, మీరు అన్నట్టుగా లింక్డ్ఇన్ ఉంది, తర్వాత కొన్ని కంపెనీస్ ఉన్నాయి డైరెక్ట్గా హైర్ చేసుకుంటూ ఉంటాయి. అవన్నీ ఉన్నప్పుడు సో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అడిగి మీ ద్వారా వెళ్ళి జాయిన్ అవ్వటం. యాక్చువల్గా నౌకరీ రోలు, మానిస్టర్ రోలు ఇప్పుడు తగ్గిపోయినాయి. బికాస్ దే హ్యావ్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫర్ ఎనీ కంపెనీ. ఈ రోజున మీరు ఒక ఐటీ కంపెనీ ఉంటే ఒక నౌకరీ క్రెడెన్షియల్ ఒకటి తీసుకోవాలంటే మేబీ యూ హ్యావ్ టు పే 10 lakhs ఆర్ సంథింగ్. దాన్ని నేను ఫస్ట్లో 2010-2015లో వాడినట్టు నౌకరీ ఇప్పుడు లేదు. లిమిటెడ్ డేటా ఇస్తారు, రేట్ ఎక్కువైపోయింది. ఈ జాబ్ బోర్డ్స్ అన్నీ ఇలానే తయారైనాయి, ఎక్కువ రేట్ అయిపోయింది. సో హైరింగ్ కాస్ట్ పెరుగుతుంది కంపెనీకి. హైరింగ్ కాస్ట్ పెరుగుతుంది. ఓకే. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటి, ఒక మెసేజ్ బయటకు వదిలేస్తే టక్క నాలాంటి దగ్గరికి వస్తుంది, ఏమంటే నాలాంటి 1,000 మందికి ఇస్తాడు, టక రెజ్యూమేలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎన్ని వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు మొత్తం మీద? నా దగ్గర 250 పైన ఉంటాయి. నా దగ్గర ఓవరాల్ బ్రాహ్మిన్స్ యూనిటీ ఫర్ ఎవర్ అని అది ఓన్లీ బ్రాహ్మణులకి హెల్ప్ చేయడం కోసమనే అది పెట్టింది. అవి బోల్డ్ అని గ్రూపులు ఉన్నాయి. ప్లస్ బ్రాహ్మిన్ యూత్ సర్వీసెస్ అని చెప్పాను, కేవలం ఎంప్లాయ్మెంట్ ఎంపవర్మెంట్ అన్నా కదా, దాన్ని ఫోకస్ చేయడం కోసం అవి ఉన్నాయి, ఆ గ్రూప్స్ ఉన్నాయి. వాటిల్లో కేవలం జాబ్స్ పోతా ఉన్నాయి, ఓన్లీ జాబ్ గురించే వెళ్తుంది ఇన్ఫర్మేషన్. జాబ్ అండ్ ఏమన్నా ఇటువంటి ఈ ముద్రా లోన్స్, ఏమన్నా ముద్రా లోన్ అనేది చాలా మంచి కాన్సెప్ట్. యాక్చువల్ ప్రధానమంత్రి గారు పెట్టిన 5 lakhs వరకు ఇస్తారని విన్నాను. 10 lakhs దాకా ఇస్తారు. 10 lakhs వరకు ఇస్తారు. ఇంకా జనాలకి తెలియని చాలా ఉన్నాయి. అందులో స్టాండప్ ఇండియా అని ఒకటి ఉంది, అప్ టు 1 crore దాకా ఇస్తారు. అబ్బా, అది అవేర్నెస్ లేదు పబ్లిక్లో. ఎందుకంటే
అవేర్నెస్ లేదు అంటానికి మళ్ళీ మనం ఈ యాంగిల్ రాజకీయాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు వెళ్ళాలంటే ఈ స్టేట్లో కనుక బీజేపీ గవర్నమెంట్ ఉన్నట్టయితే వాటిని బాగా ప్రచారం విరిగా చేసేవాళ్ళు, ఎక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు మన కిందటి ప్రభుత్వం వాళ్ళకి బీజేపీకి ఉప్పు లాగా ఉండేది, వాళ్ళు దాని ప్రచారం చేయలేదు. సో ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఏం చేస్తారు, వాళ్ళు ఇంకా సెటిలే కాలేదు. ఇంకా వాళ్ళు మేబీ చేస్తారు, జనాలకు ఉపయోగ పనులు ఏ పార్టీ తీసుకొచ్చినా మంచిదే కదా. కానీ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు ఒక మాట అడుగుతారు, ముద్రా లోన్ నాకు కావాలంటే ఏం చేయాలని అంటారు. వాళ్ళు ఏం చెప్తారు? అవి ముద్రా లోన్ నాకు కావాలంటే వాళ్ళందరూ నా దగ్గర రాకర్లా, వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోయి వాళ్ళని అడగచ్చు. ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కాదు, ప్రతి బ్యాంకుకి ముద్రా లోన్ ఇచ్చే టార్గెట్ పెట్టారు, వాళ్ళు ఇచ్చి తీరాల్సిందే. కాకపోతే మేమేంటంటే బ్యాంకర్ రిస్క్ తగ్గించడం కోసం అని చెప్పని మా వాలంటీర్ టీము మేమేం చేసామంటే వాళ్ళకి ముందే చెక్ లిస్ట్ వాళ్ళకి పంపించి, బాబు నాయన ఈ ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి, అప్లికేషన్ ఫిల్అప్ చేసి మేము ఒక 5-6 ఆఫీసులు పెట్టాం, అంటే కలెక్షన్ సెంటర్ లాగా, అక్కడ సబ్మిట్ చేసేయండి, అక్కడి నుంచి మేము తీసుకెళ్ళి బ్యాంక్ వాళ్ళకి 1 crore వరకు లోన్ ఇస్తుందని అన్నారు. అదేంటది? స్టాండప్ ఇండియా. ఓకే, స్టాండప్ ఇండియా. స్టాండప్ ఇండియా లోను, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్. అది ఓకే, వాళ్ళు ఏంటంటే వితౌట్ కాలటరల్ మీరు ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే మీరు యూ కెన్ అప్లై దట్. అంటే అది 1 year లోపే అయి ఉండాలి మీరు పెట్టి. మీరు ఈరోజు బిజినెస్ ఈరోజు రిజిస్టర్ చేశారంటే విత్ ఇన్ 1 year లోపు వాటికి కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ అన్నీ రెడీ చేసుకుంటే మీరు యూ కెన్ అప్లై ఫర్ దట్ లోన్. మీ ఇండివిజువల్ రిటర్న్స్ బాగుండాలి, బేసికలీ సిబిల్ బాగుండాలి. ఓకే, మీరంటే మీకు బ్యాడ్ హిస్టరీ ఉంటే మాత్రం మీరు అప్లై కూడా చేయొద్దు, సో మీకు రాదు, వేస్ట్ ఆఫ్ టైం. చాలామంది మహిళలు అనుకుంటారు తమంతట తాముగా నిలబడాలి అని. అట్లాంటి వాళ్ళకి మీరు ముద్ర కానీ ఇట్లా స్టాండప్ ఇండియా ఇట్లాంటివి రిఫర్ చేస్తూ ఉంటారు ఎప్పుడన్నా? ఇప్పుడు మేము అదే కదా, అదే ఎంకరేజ్ చేస్తున్నాం, అదే పని చేస్తున్నాం. మొన్న లాస్ట్ టైం ఒక 100 మందికి ఒక మేళా లాంటిది పెట్టి ఆ రోజు ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రాకపోతే ఇంకొక మేళా ఆర్గనైజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మొత్తం డేటా వచ్చి అప్లికేషన్ కలెక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మొత్తం అది నడుస్తుంది. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇది నడుస్తూనే ఉంటుంది సేవ. బేసికల్ ఏంటంటే వాళ్ళని ఎంపవర్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి లక్కీగా నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, ఈ $3 trillion నుంచి మన ఎకానమీని $5 trillion ఎకానమీ చేయాలన్నారు. అవి చేయటానికి ఆయన ఏంటంటే ఈ సింప్లెస్ట్ వే ఫైండ్ అవుట్ చేశారు ఆయన. ఓకే, ఈ మన అంటే ఇప్పుడు కొబ్బరి బొండాలో వాడు ఉంటాడు, వాడు ఏ బ్యాంక్ వెళ్ళినా వాడికి ఏం లోన్ ఇవ్వరు, ఏమనంటే కొలటలు పెట్టంటారు, ఇబ్బంది పడతాడు. వాడు ఏం చేస్తాడు, ఎక్కడో మెత్తికి తెచ్చాడు ₹10 మెత్తికి, వాడి దగ్గర ₹90 తీసి సాయంత్రం ₹100 వేయాలి వాడికి. ఆ ప్రాబ్లం. బంగారం తాకట్టు పెట్టి తెచ్చే బిజినెస్లు ఏమో వాళ్ళు తాకట్టు పెట్టుకుంటే బంగారం ఇష్టం వచ్చినట్టు వడ్డీలు వేసేస్తారు, ఆ తర్వాత వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ ఈ గోల్ ఏం లేకుండా మంచి స్కీమ్ పెట్టారు మోడీ గారు. మీకు ఏ కొలటలు అక్కర్లేదు, ఏ గ్యారంటీ చూపెట్టక్కర్లేదు, మీరు 5 సంవత్సరాల లోపు మీరు నెమ్మది రీపే చేసుకోవచ్చు లోను. యూ కెన్ అంటే కష్టపడేవాడికి, జెన్యూన్గా కష్టపడి పనిచేసేవాడికి ఇది ఒక మంచి అవకాశం. సో అది బాగుంది కాబట్టి మేము కూడా దాన్ని ప్రమోట్ చేస్తున్నాం. ఓకే, అంతే. సో అందరు కూడా ఆలోచిస్తున్నారా మీ వైపు? అంటే మీరు చెప్పింది మంచి రెస్పాన్స్ వస్తుంది, దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. అది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఆ సేవ నడుస్తూనే ఉంటుంది. లక్కీగా స్వావలంబి భారత్ అభియాన్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ద్వారా, అంటే మా ఎన్జిఓ బేసికల్లీ నేను ఇందాక మీకు చెప్పాను కదా బేసెస్ ఎన్జిఓ అని, మా ఎన్జిఓ తరఫున నేను ఐఎమ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ ఈవెంట్ అనమాట. ఆలూరి గారు ఇంత సేవ చేస్తున్నారు, ఎప్పుడైనా రాజకీయాల్లోకి వెళ్ళాలనిపించిందా? నాకు రాజకీయాల్లోకి పోవాలి, మా మదర్ రాజకీయాల్లో ఉండేవారు, ఆవిడ తెలుగుదేశంలో ఉన్నారు అప్పట్లో, కానీ నాకేమి పెద్ద రాజకీయాల్లోకి పోవాలని ఏం ఇంట్రెస్ట్. టీడీపీలో ఎట్లా? అప్పుడు చేశారు, టీడీపీలో పనిచేశారు. మా మదర్ మహిళా అధ్యక్షురాలుగా పనిచేశారు, ఖమ్మంలో భద్రాచలం దేవస్థానం డైరెక్టర్గా పనిచేశారు, రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖలో పనిచేశారు యాజ్ అ డైరెక్టర్. అప్పుడు మద్య నిషేధం ఉండేది, మద్య నిషేధ కమిటీ మెంబర్గా ఉండేవారు అన్నపూర్ణ విశాలాక్షి గారు, ఆలూరు అన్నపూర్ణ విశాలాక్షి ఉండేవారు. అమ్మ 2017 కాలం చేశారు. సో నాకేమీ ప్రత్యేక రాజకీయాల్లో పోవాలని ఏం లేదు. అవకాశం వస్తే నేను చేసే సేవ రిలేట్ అయ్యుండి అది ఇంకా బెటర్గా సేవ చేసే అవకాశం ఆ పోస్ట్ ద్వారా వస్తే, అంటే నేను అంటున్నాను అనుకోకండి, మీరు బ్రాహ్మణులకి మాత్రమే సేవ చేస్తున్నారు, బ్రాహ్మణ పరిషత్తులను ఉన్నాయి కొన్ని, రాష్ట్రానికి సంబంధించి ప్రాంతానికి సంబంధించి కొన్ని, సో వాటికి సంబంధించి ఏమన్నా ఆలోచనలు చేస్తున్నారా? ఏమన్నా ఉందా అట్లాంటి ఆలోచన? వాళ్ళు నేను అర్హుడని ఫీల్ అయితే నేను ఐ విల్ నాట్ సే నో. యాక్చువల్గా మీరు చెప్పిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు 2017లో జాబ్ మీద పెడితే దగ్గర నేనే 400 మంది జాబ్ సీకర్స్ పంపించాను ఆ రోజున మొత్తం. సో 2017లో 17లో ఓకే 16 or 17. సో అప్పుడు 400, ఆ తర్వాత అది పెరుగుతూ వచ్చింది. మనుషుల్ని పంపించాం ఆ రోజు, జాబ్ సీకర్స్ పంపించాం ఆ రోజున. సో అది అట్లా సక్సెస్ అయింది మేళా.
ఓకే. ఆ మేళా సక్సెస్ అయింది. ఆ తర్వాత నేను ప్రైవేట్గా పెట్టిన ప్రతి జాబ్ మేళా సక్సెస్ అయ్యి. ఓకే. జాబ్స్ వరకే చూస్తున్నారా లేకపోతే పెళ్ళిళ్ళ వ్యవహారం కూడా చూస్తున్నారా? పెళ్ళిళ్ళు చేయడానికి చాలా బ్యాచ్ ఉన్నారు. పెళ్ళిళ్ళు, సత్యనారాయణ వ్రతాలు, కార్తీక వనభోజనాలు ఇవన్నీ ఆర్గనైజ్ ఆ టీమ్స్ చాలా ఉన్నాయి. నేను వాళ్ళ ఏరియాలో ఏలు పెట్టను. నేను నా రంగం వరకే పరిమితం. నేను ఏదైతే చేయగలను 100% ఏదైతే నేను దాన్ని డెలివరీ చేస్తానో నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తాను, నేను ఆ పనే చేస్తాను అంతే. సో ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు రాజకీయ పరంగా అటువంటి అవకాశం వస్తే అది కూడా నేను నా ఏరియాని బెటర్గా ఏమన్నా అక్కడ చేయగలిగితే. మీరు రామచంద్రరావు గారి దగ్గర అని అంటున్నారు కదా, కొంచెం అలాంటి ఆలోచన ఏమన్నా ఉందేమో అందుకని దగ్గర అయ్యారేమో అంటే. రామచంద్రరావు గారు బీజేపీ, రామచంద్రరావు గారు నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గర. నాకు అట్లా అంటే నాకు ఒక రామచంద్రరావు గారు ఒక బీజేపీనే కాదు, కాంగ్రెస్ వాళ్ళతోటి మంచి సంబంధాలు ఉన్నాయి, బీఆర్ఎస్లో మంచి సంబంధాలు ఉన్నాయి, బీజేపీలో మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే ఒక నిజంగా ఇప్పుడు నేను అడగటం కాదు కానీ సేవారంగంలో ఉన్నారంటే న్యాచురల్గా అన్ని పార్టీల వాళ్ళు కొంచెం ఏదో ఒకటి పుషప్ ఇద్దాము, మీ ద్వారా కొంత లబ్ధి పొందుదాం అన్న ప్రయత్నం అయితే చేస్తుంటాయి కదా. ఎందుకంటే మీకున్న అందరితో మీకున్న సంబంధాల విషయంలో కానీ వాళ్ళకి అవసరం అనిపించి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయా మీకు? అలాంటి ఆపర్చునిటీస్ ఏమన్నా? లేదండి, అట్లే లేదు. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయను. వస్తే ఓకే, ఇట్స్ అ సర్ప్రైజ్, ఐ విల్ నాట్ సే నో. బట్ నాకు అటువంటి ఎక్స్పెక్టేషన్ లేదు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఏదో రిజల్ట్ చేసే సేవ కాదు. నేను ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఏదైనా వస్తే అప్పుడు చూద్దాం. అట్లాంటి ప్రత్యేక మీరు మీ ఫ్యామిలీలో అంత చదువుకున్నారని అంటున్నారు, ఇంకొంచెం ఏమన్నా మిగతా వాళ్ళు ఎవరన్నా మంచి పొజిషన్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారా అట్లా? మా ఇంట్లో బేసికల్లీ ఉన్నారు. అంటే నా ఇన్ఫ్లుయెన్స్ అంతా నా మీద ఇన్ఫ్లుయెన్స్ అంతా నా మేనమామల నుంచి వస్తుంది నాకు. యాక్చువల్గా మా మదర్ సైడ్ వాళ్ళంతా బ్యూరోక్రాట్స్ ఉన్నారు మొత్తం. సో ఐఏఎస్లు, ఐఆర్ఎస్ఎంఈలు, ఆర్మీ ఆఫీసర్లు, ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను వాళ్ళని చూస్తూ పెరిగాను. అంటే నాకు ఎట్లాంటి బిహేవియర్ కానీ నడవటం కానీ, ఆఖరికి చెప్పులు పాలిష్ చేయడం ఎట్లా అనేది కూడా నేను వాళ్ళని చూసే చిన్నప్పుడు నేర్చుకున్నాను. మేబీ అది చెప్పచ్చో చెప్పకూడదు. అంటే మన పనులు మనం చేసుకోవాలి, మనం సెల్ఫ్ హైజీన్ మెయింటైన్ చేయాలి, నీట్గా ఉండాలి, మాట్లాడేటప్పుడు మనం అవతలతో ఎలా మాట్లాడాలి, వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను బాగా. సో వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు. గారి ఫ్యామిలీతో చాలా దగ్గర సంబంధాలు కదా మీకు? దగ్గర సంబంధాలు అంటే ఇట్లా పరిచయం, కమ్యూనిటీ పరంగా పరిచయం. ఎందుకంటే వాణిదేవి గారు వాళ్ళ కాలేజ్ వాడుకున్నాము, ఆవిడ ఇచ్చారు పాపం జనరస్గా ఒకసారి జాబ్ మేళా పెట్టమని. సో వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న రిక్వైర్మెంట్లు ఉంటే అడుగుతారు, అది చేస్తాము. అట్లాగే వాళ్ళ బ్రదర్ కూడా పరిచయం. వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళ అబ్బాయి నరసింహారావు గారు అబ్బాయిలు, పివి నరసింహారావు గారు, పివి ప్రభాకర్ రావు గారు, వాళ్ళ మనవడు సుభాష్ గారు పరిచయం బాగా. సో వాళ్ళ ఇంట్లోనే మీకు ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఉన్నారు. సో పరిచయం, మంచి పరిచయాలే ఉన్నాయి వాళ్ళతో. బ్యూరోక్రాట్స్ ఉన్నారన్నారు మీ దాంట్లో, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరెవరు అంటే కెన్ యూ నేమ్ దెమ్? పేరు వదిలేయండి. ఈ వర్క్ యాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రిటైర్డ్. దెన్ అంతకంటే పై ఇంకో పెద్ద మావైన ఐఆర్ఎస్ఎంఈ, ఇండియన్ రైల్వే సర్వీసెస్ మెకానికల్ ఇంజనీర్, ఈజ్ ఆల్సో యూపీఎస్సీ క్యాడర్. ఆ తర్వాత ఇంకొక ఆయన లేరు, కాలం చేశారు రీసెంట్లీ. ఆయన నాకు హెచ్ఆర్ గురువు యాక్చువల్గా. నాకు ఈ వాజ్ అ కెప్టెన్ ఇండియన్ ఆర్మీ, దెన్ ఈ జాయిన్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యాజ్ అ సీనియర్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్. అక్కడి నుంచి నేను హెచ్ఆర్ రావడానికి నాకు ఆయన ఇన్స్పిరేషన్. సో నా మేనమావల ఇన్ఫ్లుయెన్స్ నా మీద అనుక్షణం ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళు ఎట్లా అంటే నాకు వాళ్ళు ఎంత క్లోజో అంత గురువులు కూడా. ఓకే, అన్ని విధాలుగా గురువు. పిల్లల్ని తీసుకొద్దామని అనుకోలేదా ఏనాడు కూడా? మామూలుగా అనుకుంటుంటారు అందరూ. ఎక్కడికి? ఈ రంగంలోకి వస్తారేమో వాళ్ళు కూడా, వాళ్ళు వస్తారేమో. అంటే మీ మేనమామలు చూసి మీరు వచ్చారని అనుకోవాలా? ఏమో మరి. ఇప్పుడు నా మేనల్లుడు వాళ్ళ మేనమామని చూసి ఏమైనా వస్తారేమో తర్వాత. అంటే వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యానని చెప్తున్నాను బేసికల్లీ. అదేంటంటే లైఫ్లో మనం ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఒక ప్రిన్సిపల్గా పెట్టుకొని వెళ్ళాలి అంటే మనకి ఎవరో ఒకళ్ళు ఇన్స్పైర్ ఆదర్శంగా ఉండాలి. నా అదృష్టం నాకు ఇటువంటి వాళ్ళు ఉండటం ఇంట్లో. సో లాంగ్ గోల్ ఏంటని అనుకోవచ్చు మీ నుంచి? నా లాంగ్ గోల్ అంటే ఏంటంటే ఇదే సేవని ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రొఫెషన్ యాజ్ అ ఫ్రీలాన్సర్ నడుస్తూనే ఉంది. ఓకే. సో ఆ యాక్టివిటీ నడుస్తుంది. అట్లా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఒకటి స్టార్ట్ చేశాను కొత్తగా లాస్ట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ కమ్యూనిటీ ఓన్లీ? మెజారిటీ ఈజ్ కమ్యూనిటీ. ఎందుకంటే ఈ కమ్యూనిటీకి సో ఆలూరుగానే గుర్తుపడతారా లేకపోతే ఇంకా మీ పేరు ఏమన్నా చెప్పాలా ఎవరికైనా? ఆలూరు అంటే అందరూ గుర్తుపడతారు. మీరు ఎవరికైనా నాకు అది కలిసి వచ్చిన పేరు, అందరు నన్ను దాంతోనే గుర్తుపడతారు. మీరు నా ఇంట్లో వాళ్ళు పెట్టిన A to Z దాకా ఉంటాయి నా మొత్తం పేర్లో, అది చెప్తే ఎవరు గుర్తుపట్టకపోతే. మేబీ నా ఇంట్లో వాళ్ళు మీరైనా ఎప్పుడన్నా అనుకుంటారా నా పేరు ఇంతకే అయిపోయింది,
ఎందుకని అంత పెద్ద పేరు రాలేదు, ఎందుకని రాలేదని ఉంది. ఇంట్లో పెట్టినప్పుడు ABCD జడ్డు మొత్తం దాకా వస్తుంది కదా పేరు. అది కూడా చెప్పని కూడా చెప్పట్లేదు. నేను ఇంకా అది వదిలేశారు. అది వదిలేశాను. సో ఆల్వేస్ ఫిక్స్. నా క్లాస్మేట్స్కి, నా ఫ్రెండ్స్కి అందరికీ నా పేరు తెలుసు. వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు పిలవటం కూడా అదే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిలుస్తారు. ఒకడు చక్రం అంటాడు, ఒకడు చక్ర అంటాడు, ఒకళ్ళు చాకు అంటారు. సో అంటే ఆ ఇంటిమసీ వాళ్ళు అంటే మన ఓన్ పీపుల్ ఎట్లయినా ప్రేమకు పిలిస్తే పలుకుతాం మనం. బట్ ఈ పేరు మాత్రం ఇదేంటంటే ఇది నా లక్కీ నేమ్. సో నేను ఆ పేరే వాడతాను. అందరికీ ఆ పేరుతోనే నన్ను గుర్తుపడతాను. సో ఒక్కసారిగా 16,000 మెంబర్స్ని మీరు రిక్రూట్ చేశాను తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు ఆ రోజున? అది ఒకరోజు వచ్చిన సక్సెస్ కాదండి. అదే ఇట్ టుక్ సమ్ ఇయర్స్ యాక్చువల్లీ. అది గ్రాడ్యువల్గా హైరింగ్ కౌంట్ పెరుగుతూ వచ్చింది. అదేంటంటే వాట్సాప్లో మనం ఏంటంటే వారానికి 2-3కే సేవ చేయగలుగుతున్నాము. నేను అంటే ఇప్పుడు నేను వర్క్ చేసిన ఆర్గనైజేషన్లో నేను ఎంతమంది ఒక 500 మందిని హైర్ చేస్తే అక్కడ అయిపోయింది. అది అంటే ఆ కంపెనీకి అంతకంటే రిక్వైర్మెంట్ లేదు. నేను ఎక్కువ చేయాలని చేయలేను అక్కడ. ఇప్పుడేంటి నా దగ్గర 100 కంపెనీలు, అన్ని రిక్వైర్మెంట్లో నేను వాళ్ళకి ఎక్కడి నుంచి ఇస్తా పోతే ఫిల్ అవుతూ ఉంటాను. సో ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు మిమ్మల్ని అడగాలంటే ఏం చేయాలి ఇప్పుడు? వాట్సాప్లో మెసేజ్ పెట్టాలి నాకు. సో మీదైతే మెసేజ్ ఇవ్వాలి. మీ నెంబర్ ఇవ్వచ్చా? మరి మేము ఇవ్వచ్చు. లెట్ దెమ్ కాంటాక్ట్ మీ ఆన్ మై వాట్సాప్ 9618300709. ఓకే, ఐ రిపీట్ 9618300709. అంతే. దే కెన్ డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి లేదు, కాకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. వాట్సాప్లో మెసేజ్ నేను ప్రతి వాట్సాప్ నేను పొద్దున్న సాయంత్రంలోపు ఎప్పుడప్పుడు రెస్పాండ్ అవుతాను అందరికీ. అందులో ప్రాబ్లం లేదు. సో ఇంకా ఫ్యూచర్లో ఏమవ్వాలని కోరుకుంటున్నారు? ఫ్యూచర్లో ఇదే నేను ఇందాక చెప్పాను కదా, ఇంకా అంతకుమించి లేదా? సేవ చేయటమైనా నాకు ఏదైతే తృప్తినిస్తుందో అది చేసుకుంటూ పోతాను అంతే. ఒకటి ఆశించేది ఏం లేదు. ఏదైనా వస్తే వద్దనేది లేదు, దైవానుగ్రహం మూలాన అంతే. రాజకీయంగా వెళ్ళాలన్న ఆలోచన అయితే లేదు అని చెప్పగలరా గట్టిగా? వస్తే కాదని చెప్పట్లేదు, నేను వస్తే వద్దనట్లేదు కదా. వస్తే ఐ యాక్సెప్ట్ ఇట్. మల్కాజ్గిరి రేపు అంటే మీకు బాగా ఏరియా బాగా తెలుసు అంటున్నారు కదా? అవునండి. సో దానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. మీ రోల్ ఏమన్నా ఉంటుందా? నా రోల్ ఉంటుందనే అనుకుంటున్నా. ఎందుకంటే కమ్యూనిటీ పరంగా నేను హెల్ప్ ఎక్స్టెండ్ చేయడానికే ముందుకెళ్తున్నాను మొదటి నుంచి కూడా. అదే మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువ, డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఉన్నారు. దాదాపు 5,80,90,000 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళు వచ్చి కరెక్ట్గా అందరూ ఓట్లేస్తే డిసైడ్ అయిపోద్ది అక్కడ. సో దానికి రాజకీయ నాయకులు మిమ్మల్ని పట్టుకోవాలా? హెల్ప్ అడుగుతారు, అడిగితే చేస్తాం కదా, అందులో ఏముంది. రైట్. ఇప్పుడు మంచి రాజకీయ నాయకుడు మనకి దేశానికి పనికొచ్చే నాయకుడిని ఇస్తున్నాము అంటే ఆబ్వియస్లీ మనం హెల్ప్ చేయకపోతే తప్పు అవుతుంది. అవును, కరెక్టే. సో హెల్ప్ చేస్తాం డెఫినెట్గా. సో అది నా మెసేజ్ కమ్యూనిటీ వింటారనే నమ్మకం ఉంది. అది మంచి క్యాండిడేట్కి ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ కమ్యూనిటీ మీకు చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ మంచి వ్యక్తి, అది దేశానికి ఉపయోగపడే వ్యక్తిని మనం ఇవ్వగలిగితే హ్యాపీ. మన దేశం బాగుంటుంది, అందరు బాగుంటారు ప్రజలు. అల్లూరి గారు 3 పిల్లలు అని అన్నారు, జాయింట్ ఫ్యామిలీ అని అన్నారు. ఏంటి అసలు ఇదేంటి, ఏమన్నా ఉందా అక్కడ? 3 పిల్లలు, నా పిల్లలుగా అక్క పిల్లలు అని అన్నారు ఇందాక. జాయింట్ ఫ్యామిలీ కాదు, మాది ఎట్లా అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాం. ఈ రోజులో న్యూక్లియర్ ఫ్యామిలీనా? యా, అంటే అంటే మా సిస్టర్కి ఏమైందంటే 2002లో మా బావగారు చనిపోయారు. ఓకే. సో అప్పుడు 2 చిన్న పిల్లలు అక్కని పిల్లల్ని తీసుకొని వచ్చాము. సో నా వైఫ్ కూడా వెరీ కోఆపరేటివ్. తను ఇంకా మనకి ఇంకా వేరే పిల్లలు వద్దంటే నాకు అప్పటికే ఒక బాబు, వాడికి అప్పుడు 6 నెలలు ఎంత ఉన్నాయి ఆయన పోయిన టైంకి. సో 3 పిల్లలు అనుకున్నాం. అట్లే 3 పిల్లలతోని మాకుంది. మా అక్క ఇప్పుడు ఏంటంటే మా అమ్మ మా నాన్న పోయిన తర్వాత మా అక్క ఏంటంటే మా పేరెంట్స్ పొజిషన్లోకి వచ్చేసింది అంతే. అంటే నా భార్య, మా అక్క, నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. సో అందుకనే మాది ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ అనం. అది అనేవాళ్ళు ఎవరు అడిగారు కానీ మొన్న ఈ మధ్య ఐ డోంట్ కాల్ ఇట్ ఇస్ జాయింట్ ఫ్యామిలీ. అది ఇట్స్ కాల్డ్ ఏ న్యూక్లియర్ ఫ్యామిలీ. ఓకే. ఫ్యామిలీ అంటే మా బేసికల్లీ నాకు అమ్మా నాన్న లేరు కాబట్టి మా సిస్టర్ వాళ్ళ పొజిషన్లో వచ్చేసింది మాకు అట్లా. సో మేము అంతా కలిసే ఉంటాం. నాట్ ఏ జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ అన్న వర్డ్ నాకు అప్లికబుల్ కాదు. ఎందుకనో అంటున్నారు అది. ఎందుకంటే నా పేరెంట్స్ ప్లేస్లో మా అక్క ఉంది. సో అంతే. ఇప్పుడు మనం తల్లిదండ్రులతోటి మన భార్య పిల్లలతో ఎలా ఉంటామో అక్కతో పాటు ఉంటాను నేను అంతే. మేము అంతా కలిసే ఉంటాం. నాకు ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉంది, దేవుడి దేవుళ్ళు, వీ హ్యావ్ నో ప్రాబ్లం. ఓకే. 2 పిల్లలు యూఎస్లో ఉన్నారు, ఒక కొడుకు పెద్దవాడు ఇక్కడ ఉన్నాడు. ఇందాక మాట్లాడుతూ ఒక కొడుకు నాకు, ఇంకా 2 పిల్లలు అన్నారు కదా, దాని మీద నేను అడిగాను, అంత మించి ఏం లేదు. రైట్. సో వీఆర్ హ్యాపీ ఫ్యామిలీ. నో. రైట్. ఓకే అయితే సరే.